తీసుకున్నా, తర్వాత ఎగువ మానేరు, దిగువ మానేరు, మిడ్ మానేర్లు ఇవైతే తీసుకున్నా, ఎల్లంపల్లి తీసుకున్నా, ఏ ప్రాజెక్టులు తీసుకున్నా ఆ ప్రాజెక్టుల ద్వారానే ఈ తెలంగాణ అనేది సస్యశ్యామలంగా ఉంది. 2,80,00,000 మెట్రిక్ టన్నులకు ఇప్పటి వరకు నీళ్లు ఇస్తున్నాం మనం. ఇవాళ కాళేశ్వరం అనేది కూలేశ్వరమే కాదు, తెలంగాణకు దుఃఖదాయిని అంటున్నా. బెంగాల్ దుఃఖదాయిని దామోదర్ నది అయితే తెలంగాణకు దుఃఖదాయిని ఏదంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎందుకంటే నేను ఉత్తగేదో రాజకీయ ఆరోపణలు చేయట్లే. అవినీతి కామన్ అని మా గురువు గారు, మా ప్రొఫెసర్ గారు అంటున్నారు. అవినీతి కామన్ అయితే ఇంకెట్లా అంటున్నా? ఇది పెద్ద అవినీతి. దాదాపు 80,000 కోట్ల అంచనాలతో ఎటువంటి జాతీయ హోదా అడగకుండా, జాతీయ హోదా అడిగితే కమిషన్లు రావని చెప్పేసి నాసిరకంగా నిర్మాణం చేసి కమిషన్లు జేబులో వేసుకోవచ్చు అంటున్నా. గురువుగారిని 80,000 కోట్ల అంచనాలతో పెడితే కేసీఆర్ గారే స్వయాన 1,27,000 కోట్లకు పెంచారు. దీన్ని పరిధిని పెంచి ఎప్పుడు కూడా ప్రాజెక్టు మొత్తం 1,00,000 కోట్లు మింగేయరు. అందులో 40,000 కోట్ల 50,000 కోట్ల తేల్చాల్సింది ఎవరు? మీరు, నేను కాదు. రేపు ఇప్పుడు విచారణ పినాకిని చంద్రఘోష్ గారు ఎవరైతే విచారణ జరుపుతున్నారో వారు విచారణ జరుపుతారు. కాబట్టి మరి గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో జవాబుదారితనం లేకుండా అయిపోయింది. ఏ అంశంలో తీసుకున్నా, గ్లోబల్ ఈనాలో ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే 26 మంది 30 మంది చనిపోతే ఆ సంస్థ పైన చర్యలు లేవు, ఎఫ్ఐఆర్ నమోదు లేదు. రోహిత్ వేముల ఆత్మహత్యకు బీజేపీ నాయకులు కారణమైతే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళల్లో ఒప్పందాల్లో భాగంగా కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎక్కడ ఏ అవినీతి జరిగినా సరే దాని మీద కేసులు లేవు. అట్లే అనుకున్నారు, ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు. కాబట్టి కాళేశ్వరాన్ని నేను ఎందుకు దుఃఖదాయని అంటానంటే, ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఎక్కడైనా సరే ఎకరా పంటకు 30,000 25,000 ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు కనుక ఎకరాకు నీళ్లు బారిస్తే 46,600 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇది వృధా కాదా? దీనివల్ల ఏం ప్రయోజనం? అదేవిధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 1,02,000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పటి వరకు, నేను చెప్పేది అబద్ధాలు కాదు, రాజకీయాలు కాదు, శాస్త్రీయంగా వాస్తవాలు చెప్తున్నా, 50,000 ఎకరాలకు మాత్రమే నీరు అందింది. ఆ నీరు అందటమే కాకుండా కేసీఆర్ గారు నిర్మాణ సారథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం అయిందని చెప్పి వాళ్లే అప్పుడు కితాబిచ్చుకున్నారు. కేసీఆర్ గొప్ప ఇంజనీర్, మరో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని చెప్పి వాళ్లే చెప్పుకున్నారు. ఏ ప్రాజెక్ట్ అయినా గాలి వినోద్ కుమార్ గారు, మా ప్రొఫెసర్ గారు వినాలి. మనం ఇల్లు కట్టాలంటే దృఢంగా బలంగా ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండాలంటే, ఒక 2,000 SFTలో కట్టాలంటే 150 గజాలు 200 గజాల్లో కట్టాలంటే 6 నెలల సమయం పడుతుంది. వాటర్ ప్యూరిఫైయింగ్ చేయటం అన్ని కలిపితే. అదేవిధంగా ఒక ప్రాజెక్టు దృఢమైన నాగార్జున సాగర్ కానీ ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టాలంటే 3 ఏళ్లలో కట్టేది ప్రాజెక్టు కాదు. అది గుర్తుపెట్టుకుని, అది కుంగిపోతాయి. హడావుడిగా కంగారుతో కమిషన్ల కోసం కక్కుర్తిపడి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఏ ప్రాజెక్ట్ అయినా కనీసం 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు కడితే దానికి పొందిక ఉంటుంది, దృఢత్వం ఉంటుంది. మరి ఎందుకని వీళ్ళు హడావుడి చేసి కట్టారు దీన్ని? ప్రాజెక్ట్ అంటే ఇది కూలిపోవడానికి, అందుకే కూలీశ్వరంగా మారిపోయింది. కాబట్టి ఈ ప్రాజెక్టు నిర్వహణకు వచ్చేస్తే వడ్డీలు అప్పులు అన్నీ కలిపితే దాదాపు అసలు వడ్డీకి కలిపితే 25,000 కోట్లు. తర్వాత ఈ ప్రాజెక్టులో పంప్ హౌస్లు మొత్తం నడిపిస్తే కరెంటు బిల్లే ఏడాదికి 10,600 కోట్లు వస్తుంది. మొత్తం దీని నిర్వహణ వచ్చేసి 46,000 కోట్లు. అంటే రాష్ట్రంలో అసలు ఈ వివిధ సంక్షేమ పథకాలు ఈ ప్రాజెక్టు పెట్టకుండా ఉంటే వివిధంగా అసలు బీభత్సంగా పేద ప్రజలను అభివృద్ధి చేయొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఏం జరగలేదా అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అన్ని విచారణ జరుగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ లో అసలైన సూత్రధారి అమెరికాలో ఉన్నాడు, రేపో మాపో ఆయన వస్తాడు. అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో కమిషన్ ఉంది, విచారణ జరిపింది, నిగ్గు తేల్చింది. ఆ అంశం కూడా ఉచ్చు బిగుస్తుంది బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకత్వానికి. అదేవిధంగా ఫార్ములా 1 రేస్ లో 55 కోట్ల అవినీతి, ఎటువంటి అనుమతులు లేకుండా, కేంద్రం అనుమతి లేకుండా, రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం లేకుండా, మరి రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా విదేశాలకు పౌండ్ల రూపంలో ప్రభుత్వ ఖజానా నుంచి అడిగిపోయారు. ఇక్కడ దీనివల్ల కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం అయిందంటే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది, కేసీఆర్ ఖజానా నిండింది. ఇది ఎట్లా? దేశంలో ఎప్పుడు పుట్టింది ఈ పార్టీ? కరెంటు బిల్లులు కట్టుకోలేని దుస్థితిలో ఉన్నటువంటి ఉద్యమ సమయంలో ఆ పార్టీ ఈ రోజు దేశంలోనే అత్యంత ధనికవంతమైన పార్టీ 1,600 కోట్లయింది. ఇలా మాట్లాడితే కేటీఆర్ గారు అంటాడు సుంకిశాల గోల్ లేదా, పెద్దవాగ్ గోల్ లేదా అంటే, అసలు సుంకిశాల అనేది 1980లో ప్రారంభమై ఆగిపోయింది. ఆమోదయోగ్యం కాదు, ముందుకు పోలేమని చెప్పి ఆగిపోయింది. కానీ సుంకిశాలను ఎవరు నిర్మించారు, ఎవరు కాంట్రాక్ట్లు అప్పచెప్పారు? ఎన్ని నాసిరకం పనులు చేసింది వాళ్ళు. మేము అధికారం అదృష్టం ఏంటంటే అధికారం రాకముందు కూలిపోయింది కాళేశ్వరం. కాబట్టి సుంకిశాల మేము అధికారం వచ్చిన తర్వాత కూలిపోయింది. కానీ కారకులు నిర్వాహకులు ఎవరు? మీరు కాదా? ఆయన వర్షన్ కూడా విందాం. ఎస్, అదే విధంగా ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి ప్రకాష్ రెడ్డి గారు. ఎస్, నేను మీకంటే ముందుగా విజయ్ గారితో మాట్లాడతాను. విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ అండి. సో ఏం ప్యానెల్ చెప్తారు? ఉన్నటువంటి పెద్దలు, బీజేపీ నాయకులు, గౌరవనీయులు ప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా మా గురువు గారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి, మా సోదరుడు మానవతరాయ్ గారికి, మీకు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్, నమస్కారం అండి. జై చెప్పండి తెలంగాణ. విజయ్ కుమార్ గారు. సో కాళేశ్వరం కూలేశ్వరం చేస్తారు, కాళేశ్వరం వల్ల ఎవరికి లాభం లేదు, పూర్తిగా అప్పులే ఉన్నాయి. అండ్ ఏం చెప్తారు దీనికి సంబంధించి? మరి ఇందాక మానవతరాయ్ గారు చెప్పినట్లుగా ఇప్పుడు 2007 సమరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవ దివంగత రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత ప్రాజెక్ట్ ను తీసుకొచ్చి మొట్టమొదటగా 17,500 కోట్ల రూపాయల అంచనాలతో 16 లక్షల ఎకరాలకు నీళ్లు పారిస్తామని చెప్పేసి ప్రాణహిత దగ్గర, తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు 152 అడుగుల్లో ఎత్తులో కడతామని చెప్పేసి ఆ రోజు జీవోలో ఇచ్చి 2007 నుంచి 2014 వరకు కూడా ఒక తట్టడు మట్టి కూడా తీయకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి, ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఒక ఎడారిగా మార్చడానికి కారకభూతులైనటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం. మరి ఆ రోజు ఆ యొక్క ప్రాణహిత ప్రాజెక్ట్ ని పూర్తి చేసి ఉండింటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఉన్నట్టయితే ఇవాళ ఈ పరిస్థితి చర్చకు దారి తీసేదే కాదు. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, 2007లో 17,500 కోట్ల అంచనాలతో ప్రారంభించినటువంటి ఒక ప్రాణహిత ప్రాజెక్ట్